శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 8వ తేదీ 3వ నెల 2025 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, శుక్లపక్షం, నవమి తిథి మధ్యాహ్నం 12 గంటల 1 నిమిషం వరకు, తదుపరి దశమి. ఆర్ద్ర నక్షత్రం రాత్రి 2 గంటల 44 నిమిషాల వరకు, తదుపరి పునర్వసు నక్షత్రం. ఆయుష్మాన్ యోగం రాత్రి 7 గంటల 49 నిమిషాల వరకు, తదుపరి సౌభాగ్య యోగం. కౌలవకరణం మధ్యాహ్నం 12 గంటల 1 నిమిషం వరకు, తదుపరి తైతుల కరణం. నేటి అమృత ఘడియలు సాయంత్రం 4 గంటల 53 నిమిషాల నుండి 6 గంటల 26 నిమిషాల వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 28 నిమిషాల నుండి 8 గంటల 3 నిమిషాల వరకు. నేటి వర్జ్యం ఉదయం 11 గంటల 37 నిమిషాల నుండి 1 గంట 10 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు. ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతాోపాసన గురించి చూచినట్లయితే, ఈనాడు వారం శనివారం, తిథి నవమి తిథి రావటం వల్ల సాక్షాత్తు పరమాత్మ యొక్క దివ్య అవతారమైనటువంటి రామచంద్రుడి యొక్క స్తోత్రపారాయణ ఈ శనివారం నాడు చేయటం చాలా విశేషం. రామనామం, రామ స్తోత్రపారాయణ, రామ దర్శనం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అంటే, వాల్మీకుల వారే స్వయంగా చెప్పారు, తచ్చరిత్రం చరిత్రాయ. మిగిలినటువంటి ఏ కథలు విన్నా కూడా మనకి ఏవేవో ఫలితాలు కలుగుతాయి, కానీ ఒక రామాయణం వినటం వల్ల మాత్రం మనకి ధర్మం యందు పూనిక కలుగుతుంది, ధర్మాచరణాసక్తి మనకి కలుగుతుంది. రాముడే ధర్మము, ధర్మమే రాముడు అన్నారు కనుక అటువంటి రామచరిత్ర మనం వినడం వల్ల ధర్మాన్ని ఆచరించి మనం చరిత్రలో సుస్థిర స్థానాన్ని మనం పొందుతాం. ఎందుకంటే ధర్మో రక్షతి రక్షితః అని వేదవచనం. అంటే ధర్మాన్ని నీవు రక్షిస్తే నీవు ఆచరించినటువంటి ధర్మం నిన్ను రక్షిస్తుంది అని చెప్పినటువంటి మాట. అందుకని రాముని యొక్క చరిత్ర మనం వినడం వల్ల ఏమిటంటే, తచ్చరిత్రం చరిత్రాయ, మనం కూడా చరిత్రలో నిలిచిపోతాం. ఐశ్వర్యం రామపూజనాత్, రాముడి యొక్క పూజ వల్ల మనకు కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి అంటే, ఆ ఐశ్వర్యం అనేది అంటే మనకి తృప్తి అనేటటువంటి సంపదతో పాటు అనేకమైనటువంటి సౌభాగ్య సంపదలన్నీ కూడా రాముడి యొక్క అర్చన వల్ల మనకి సిద్ధిస్తాయి. అయితే రామనామాన్ని పలికితే చాలు మనకి సమస్త శుభాలు సిద్ధిస్తాయని చెప్పారు. ఒక మహాకవి అంటాడు, తావక నామ మంత్ర రుచి దక్ష సుతారమణుండెరుంగు, దేవర దౌర్బలంబు శివదేవుని చాపమెరుంగు, నీవు పాద పంకజ ప్రభావంబు అహల్య ఎరుంగు మిక్కిలిన్, నీదు మేధావిభవంబున గల్గు శరధాటి సముద్రుడెరుంగు రాఘవ అంటాడు. అంటే రాముడి యొక్క నామం యొక్క గొప్పదనం ఎవరికి తెలుసు అంటే, దక్షసుతారమణుండు అంటే పరమేశ్వరుడికి తెలుసుట. అందుకే ఆయన నిరంతరం రామనామాన్ని స్మరిస్తూ ఉంటాడు అని కూడా మనకి పురాణాల్లో చెప్పినటువంటి మాట. అట్లాగే దేవర దౌర్బలంబు శివదేవుని చాపమెరుంగు, శివుడు ఎరగటమే కాదు రాముడి యొక్క నామం యొక్క గొప్పదనాన్ని, రాముడి యొక్క భుజ బలము, ధీ బలము ఏదైతే ఉన్నదో అది శివధనస్సుకు తెలుసట. ఎందుకంటే ఆయన ఎక్కుపెట్టినటువంటి సమయంలో దిక్కులు పెక్కుటిల్లేలాగా ఫెళ ఫెళ ఆరావం చేస్తూ అది భిన్నమైంది కనుక. అట్లాగే పావన పాద పంకజ ప్రభావంబు అహల్య ఎరుంగు మిక్కిలిన్, రామపాదం యొక్క గొప్పదనం ఎవరికి తెలుసంటే, ఆ నాతిగా మారినటువంటి రాతి రూపంలో ఉన్న ఆ అహల్యకు తెలుసు. అందుకే గుహుడు కూడా ఒక మాట అంటాడు, స్వామి నీవు అడుగు పెడితే నాకు అన్నం పెట్టే పడవ స్త్రీగా మారిపోతుందేమో, అందుకని నా చేతిపైన నీ పాదాన్ని పెట్టవయ్యా అంటాడు. పావన పాద పంకజ ప్రభావంబు అహల్య ఎరుంగు మిక్కిలిన్, నేదు మేధావిభవమున గలుగు శరధాటి సముద్రుడెరుంగు రాఘవ, నీ బాణం యొక్క దెబ్బ ఎలా ఉంటుందో సముద్రుడికి తెలుసయ్యా. అటువంటి ఓ రామ, నీ నామాన్ని నేను స్మరిస్తున్నాను కాబట్టి నన్ను నీవు అనుగ్రహించు అని ఒక కవి రాముణ్ణి వేడుకుంటాడు. అటువంటి రామనామం అంటే రమ్యమైనటువంటి నామం, అది ముక్తిదాయకమైనటువంటి నామం. అటువంటి రామనామాన్ని, రామస్తోత్ర పారాయణ, రామ దర్శనం ఈ నవమి తిథి శనివారం నాడు చేసి అందరూ సమస్త శుభాలను పొందాలని ఆశిస్తూ రామనామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహ యోగం విషయానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం లాభదాయకమో,
ఏ రాశి వారికి ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సకల కార్యాలు నిర్విఘ్నంగా పరిపూర్తి అవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా నేటికి పరిణమించబోతోందో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు నవమి, శనివారం, నక్షత్రం ఆర్ద్ర. నవమి 12 గంటల 1 నిమిషం వరకు ఉంది. మధ్యాహ్నం 12 గంటల 2 నిమిషాల నుండి దశమి రాబోతోంది. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడున్నాడు, మిథునంలో చంద్ర కుజులున్నారు, కన్యలో కేతు ఉంటే కుంభంలో రవి శనులున్నారు, మీనంలో రాహు బుధ శుక్రులుంటే శుక్రుడు మాత్రం వక్రీకరించి ఉన్నాడు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే జీవిత భాగస్వామి లేదా భాగస్వామిని ఇరువురిలో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. వైద్య పరీక్షని దాదాపుగా చేయించుకోవాల్సిన అవసరం రావచ్చు. విదేశాల్లో ఉన్నటువంటి సంతానం ఎవరో ఒకరింటికి వచ్చి ఉండేటటువంటి తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితిని, ఆర్థిక స్థితిని కనుక్కొని కొద్దిగా ఓదార్పుని, కొద్దిగా ధైర్యాన్ని ఇచ్చే అవకాశం ఉండొచ్చు. కుటుంబంలో ఎప్పటి నుండో అపరిష్కృతమైనటువంటి ఒక సమస్యకి పరిష్కారం కోసం కూడా వారు ప్రయత్నాన్ని చేయవచ్చు. మధ్యవర్తిత్వం వహించేటటువంటి వ్యక్తి కోసం అన్వేషిస్తూ కూడా ఉండవచ్చు. శనివారం సందర్భంగా మేషరాశి వారు శని స్తోత్రాన్ని 19 మార్లు పఠిస్తూ నువ్వుల్ని దానంగాని చేసినట్లయితే వ్యాపారంలో తప్పక శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మంచి ధైర్యంతో ఉంటారు. ఏ పనిని చేయడానికైనా వెనుకాడే మనస్తత్వం ఉండదు. పై అధికారులు ఏదైనా ఒక సందర్భంలో కొద్దిగా మరొక పద్ధతిని ఆశ్రయిద్దాం అని సూచించినట్లయితే వ్యతిరేకించే ఆలోచన దృఢంగా ఉంటుంది. ఎవ్వరితోనూ కూడా అధర్మపరమైనటువంటి వ్యాపారాన్ని చేయాలనే ఊహతో ఉండరు. ఆర్థికమైనటువంటి లాభం తప్పక కలగబోతోందనే అభిప్రాయంతో న్యాయసూత్రానికి వ్యతిరేకమైనటువంటి పద్ధతికి అనుకూలించరు. పై అధికారులు గౌరవంగా చూస్తూ ఉంటారు. క్రింది ఉద్యోగులందరూ కూడా వీరిని గౌరవిస్తూ కనిపిస్తారు. ముఖ్యంగా సంతానం వీరి పట్ల విశేషమైనటువంటి ఇష్టంతో ఉంటుంది. ఆరోగ్యం కుటుంబంలో అందరికీ కూడా సరైనటువంటి తీరులో ఉండే కారణంగా మానసిక ప్రశాంతతతో ఉండగలుగుతారు. శనివారం సందర్భంగా వృషభ రాశి వారు శని మంత్రాన్ని 19 మార్లు పఠిస్తూ నల్ల గొడుగుని చెప్పుల్ని దానం చేసినట్లయితే ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఇంట్లో దంపతుల్లో ఒకరి మెత్తదనం కారణంగా మరొకరు వీరి మీద పెత్తనాన్ని చెలాయిస్తూ ఉండే అవకాశం ఏర్పడవచ్చు. యథార్థాన్ని చూసుకుని ప్రవర్తించగలగాలి. లేని పక్షంలో కుటుంబంలో స్పర్ధ పెరిగిపోయే అవకాశం ఉండొచ్చు. సంతానం తల్లిదండ్రులు ఇరువురి విషయంలోనూ కూడా గౌరవాన్ని చూపించకపోయే పరిస్థితి రాకుండా జాగ్రత్త పడి తీరాలి. ఆర్థికమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటుంది. వచ్చిన ఆదాయం వచ్చినట్లుగా ఏవేవో మరమ్మతుల కారణంగా, యంత్ర వాహనాల కొనుగోలు కారణంగా అలా ఖర్చయిపోయే అవకాశం ఉంటుంది. శనివారం సందర్భంగా మిథున రాశి వారు శని స్తోత్రాన్ని 19 మార్లు పఠిస్తూ
నల్ల వస్త్రాలని దానంగా ఇచ్చినట్లయితే ఆకస్మికమైన శుభవార్తను వినే అవకాశం ఉండొచ్చు. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సంతానంతో సత్సంబంధాలు పెద్దగా ఉండే అవకాశం లేకపోవచ్చు. విశేషమైనటువంటి కాఠిన్యంతో సంతానం మాట్లాడడం లేదా అనుమాన దృక్పథంతో తల్లిదండ్రుల పట్ల ప్రవర్తిస్తూ ఉండడం లేదా ఆర్థికమైన పొదుపు పాటింపబడడం లేదనే అభియోగాన్ని మోపడం వంటి కారణంగా తల్లిదండ్రులకి మానసికమైన అశాంతి చోటు చేసుకోవచ్చు. దూరభార ప్రయాణాలని చేసే ఆ శక్తి మానసికమైన అశాంతి కారణంగా ఉండకపోవచ్చు. ఎంత ముఖ్యులైనా ఎంత దగ్గరి బంధువులైనా వారి ఇళ్లలో జరిగే వివాహాది శుభకార్యాలకి వెళ్ళగలిగిన ఇష్టం మానసికంగా ఉండకపోవచ్చు. శనివారం సందర్భంగా కర్కాటక రాశి వారు శని స్తోత్రాన్ని పఠిస్తూ గింజల పత్తిని దానం చేసినట్లయితే అమోఘమైనటువంటి శుభవార్తని ఆర్థికమైన లాభంతో పొందే అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలతో యజ్ఞాలు, యాగాలు, హోమాలు మొదలైనటువంటి వాటితో ఆర్థికమైనటువంటి లాభాలని పొందే అవకాశం బలంగా గోచరిస్తోంది. ముఖ్యంగా ప్రతి విషయంలోనూ కూడా ధార్మికమైనటువంటి ఆలోచన ఉండవలసి వచ్చినప్పటికీ కూడా కొద్ది పొరపాట్లు జరిగే అవకాశం ఉండొచ్చు. ఆ పొరపాట్లని స్వయంగా వారు ఒప్పుకునేటటువంటి కారణంగా ఏ విధమైన ఇబ్బందులు పొడచూపకపోవచ్చు. శనివారం సందర్భంగా సింహరాశి వారు ఈరోజు యాదగిరిగుట్ట లక్ష్మీ నృసింహస్వామి కళ్యాణం సందర్భంగా తమలపాకులతో అర్చన చేసి పానకం, వడపప్పుని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక ఉద్యోగం లభించే అవకాశం స్పష్టంగా ఉండొచ్చు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతిదీ నిర్మాణాత్మకంగా ఉండాలనే ఆలోచనతో ఉంటారు. దూకుడుతనం విశేషంగా ఉంటుంది. ఎవరి మాటని లక్ష్య పెట్టేటటువంటి ఉద్దేశంతో దాదాపుగా ఉండకపోవచ్చు. ఆర్థికమైనటువంటి లాభం మరొక సంస్థలో లభిస్తుందనే అభిప్రాయంతో మరో చోటికి ఉద్యోగాన్ని మార్చుకునే ఊహలో కూడా ఉండొచ్చు. తమకు సంబంధించిన అనుకూలమైనటువంటి 4-3 కలిసి మరో సంస్థతో చేరాలనే ఆలోచన దాకా వారి అభిప్రాయాలు ఉండొచ్చు. యాజమాన్యం అనుకూలిస్తారే తప్ప వ్యతిరేకించే అవకాశం ఉండకపోవచ్చు. శనివారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీకృష్ణుని తులసీ దళాలతో అర్చించినట్లయితే తప్పక సమస్యలన్నీ పరిష్కరింపబడి ఆర్థికమైన సిద్ధి కలిగే అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సంతానానికి సంబంధించిన విద్యా విషయంగా హెచ్చు మొత్తాన్ని ఖర్చు చేస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యం చాలా జాగ్రత్తగా ఉండేందుకు విశేషమైనటువంటి ద్రవ్యాన్ని ఖర్చు చేస్తూ కనిపిస్తారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెద్దగా లేకపోవచ్చు. కొద్ది ప్రయత్నాన్ని కానీ చేసినట్లయితే అనుకూలత గోచరించవచ్చు. విపరీతమైనటువంటి వేగంతో మాట్లాడుతూ ఉండడం, లెక్క చేయకుండా మాట్లాడడం, తనకి సంబంధించిన తల్లిదండ్రుల మీద మాత్రమే గౌరవాన్ని చూపిస్తూ ఉండడం కారణంగా ఇంట్లో ఉండేటటువంటి స్త్రీ జనం ద్వారా పురుషులకి మానసికమైనటువంటి పరితాపం కలగచ్చు. ప్రతీకార బుద్ధితో ఉండొచ్చు. మాటకి మాట పలికే పరిస్థితి రావచ్చు. శనివారం సందర్భంగా తులారాశి వారు శ్రీలక్ష్మీ నృసింహస్వామిని వారిని సన్నజాతులతో అర్చించినట్లయితే తప్పక గృహ లాభానికి అవకాశం ఉండొచ్చు. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి పని కూడా
దూరం దూరం సాగిపోతూ ఉండొచ్చు. ఏ పని అయిపోయింది అని అనుకోవడానికి వీలుగా ముగిసి ఉండకపోవచ్చు. తాము నమ్మినటువంటి తమ క్రింది అధికారులు ఉన్నారో వారందరూ కూడా అనుకూల భావంతోనే ఉండే అవకాశం ఉంది. తాము నమ్మినటువంటి పై అధికారులు కూడా అంత గౌరవ ప్రతిష్టలతోనూ వీరిని చూసే అవకాశం ఉంది. ఆర్థికమైనటువంటి లాభం విశేషంగా ఉంది. అయితే తీసుకున్నటువంటి రుణం, దానికి సంబంధించిన వడ్డీలు మొదలైనటువంటి వాటికి ఈ సొమ్ము సరిపోయే అవకాశం ఉన్నటువంటి కారణంగా చేతిలో నగదు నిల్వ ఉన్నట్టుగా అనుకోవాల్సిన అవసరం లేదు. శనివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీరామచంద్రమూర్తి వారిని మందారాలతో అర్చించినట్లయితే తప్పక న్యాయస్థానంలో అమోఘమైన అనుకూలమైన తీర్పు లభించే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబంలో ఏ సభ్యులతోనూ కలిసి ఉండే అవకాశం గోచరించడం లేదు. తాత్కాలికమైనటువంటి మానసిక అభిప్రాయ భేదాల కారణంగా వేరుగా ఉండే అవకాశమే గోచరిస్తుంది తప్ప కలిసి సమష్టి సిద్ధాంతంగా ఉండే అవకాశం ఉండకపోవచ్చు. ఏ మాటనైనా సరే తమదైన మాట మాత్రమే చెల్లుబడి కావాలనే ఆలోచనని కొద్దిగా విడనాడగలిగితే విశేషమైనటువంటి బంధుజనంలో తాము కూడా ఒకటిగా ఉండగలుగుతారు. శనివారం సందర్భంగా ధనురాశి వారు లక్ష్మీనారాయణని చామంతులతో అర్చించినట్లయితే లభించిన ఉద్యోగంలో భద్రత సిద్ధించే అవకాశం ఉండొచ్చు. నివృత్తి దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాము స్థాపించినటువంటి సంస్థ అనుకూలమైనటువంటి లాభాలని పొందుతూ ఉంటుంది. వ్యతిరేకమైన అధర్మబద్ధమైన ఆలోచనలు ఏమాత్రము వీరికి ఇష్టం కాకపోవచ్చు. చక్కనైనటువంటి ఆదాయ మార్గం తమకి లభించిందనే ఆనందంతో ఈ రాశివారు ఉంటారు. ఈ రోజున ఇంతకుముందు చేసినటువంటి వ్యాపారాన్నే కొనసాగింపు చేస్తూ ఉంటారు. కానీ కొత్తవైనటువంటి ప్రణాళికల్ని అమలు చేస్తూ ఉండే కారణంగా అనుకూలమైనటువంటి లాభాలని పొందగలుగుతారు. నూతనంగా కొన్నటువంటి వాహనంలో విశేషమైనటువంటి వ్యాపారాలని చేస్తూ ఆర్థిక లాభాన్ని సమీకరించుకోగలుగుతారు. శనివారం సందర్భంగా మకర రాశి వారు హయగ్రీవుణ్ణి కనకాంబరాలతో అర్చించినట్లయితే మానసిక ఆందోళన తగ్గడమే కాకుండా ఆర్థిక లాభానికి అవకాశం కూడా ఉంటుంది. దక్షిణ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా బలంగా ఉంటారు. తాము ఎప్పుడో పెట్టుబడి పెట్టినటువంటి ఆ సంస్థ నుండి విశేషమైన ఆర్థిక లాభం కలిగే అవకాశం ఉన్న కారణంగా ఎక్కడ దేన్ని కొనాలి అనే ఆలోచనకి వస్తారు. సంతానానికి సంబంధించినటువంటి చదువు కోసం ప్రత్యేకంగా ఒక గురువుని ఏర్పాటు చేసి వారు ఆర్థికమైనటువంటి దానికంటే విద్యాపరమైనటువంటి మంచి ఆదాయం కలిగిన వారుగా కావాలని అభిలషిస్తారు. ఏ విధమైనటువంటి శారీరక అనారోగ్యము లేనటువంటి కారణంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. మానసికమైనటువంటి భయం లేనటువంటి కారణంగా ఆనందంగా ఈ రోజుని గడపగలుగుతారు. శనివారం సందర్భంగా కుంభరాశి వారు గణపతిని బిల్వ దళాలతో అర్చించినట్లయితే సంపూర్ణమైనటువంటి మనశ్శాంతి లభించడమే కాకుండా ఆర్థిక సంసిద్ధి కూడా అవుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా చాలా గట్టితనంతో ఉంటారు. ఆర్థికపరమైనటువంటి ఆదాయం అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ కూడా కష్టం వచ్చినటువంటి వేళ తమకంటూ ఆర్థికమైన అండదండ ఉందనేటటువంటి యథార్థమైన ధైర్యంతో ఉండగలుగుతారు. ఇటీవల తాము పెట్టినటువంటి షేర్ల వ్యాపారం మీద వచ్చిన ఆదాయం కారణంగా ఎవరితోనూ విరోధించాలి అని అనుకోరు. విరోధం కానీ చేయవలసి వచ్చినట్లయితే తప్పక వారితో మాట్లాడే పరిస్థితి ముందు నాటికి ఉండదనే యథార్థాన్ని అర్థం చేసుకునేలాగా సంకేతాలని పంపిస్తారు.
తల్లిదండ్రుల మీద భక్తి శ్రద్ధలతో ఉంటారు. ఏ విధమైనటువంటి వ్యతిరేక భావాన్ని పై అధికారులతో క్రింది వారితో కలిగి ఉండరు. శనివారం సందర్భంగా మీనరాశి వారు మహావిష్ణువుని ముద్ద మందారాలతో అర్చించినట్లయితే ఆగిన పనులన్నింటిలోనూ శీఘ్రమైన కదలిక లభిస్తుంది. మనఃప్రశాంతి ఏర్పడుతుంది. ఆర్థిక లాభంతో తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు శనివారం అయినటువంటి కారణంగా శనిగ్రహ అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. జీవితంలో ఎంత కష్టపడ్డా సరే ఒక్కొక్కసారి కష్టానికి తగిన ప్రతిఫలం లభించటం ఆలస్యం అవుతూ ఉంటుంది. ఏ రంగంలో ఉన్నా సరే, ఉద్యోగ రంగంలో ఉన్నా, వ్యాపార రంగంలో ఉన్నా కష్టానికి తగిన ప్రతిఫలం లభించక ఇబ్బంది పడుతున్నప్పుడు వృత్తిపరంగా కష్టానికి తగిన ప్రతిఫలం లభించాలంటే ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. చాలామందికి జాతకంలో ఉన్నటువంటి గ్రహదోషాల వల్ల ఉద్యోగ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ ప్రతిరోజు ఎంత బాగా కష్టపడ్డా సరే కష్టానికి తగిన ప్రతిఫలం లభించదు. ఎంత కష్టపడ్డా ఫలితం వేరే వాళ్ళకు వెళ్ళిపోతూ ఉంటుంది. అటువంటప్పుడు జీవితంలో తొందరగా పైకి ఎదగాలన్నా, కష్టానికి తగిన ప్రతిఫలం లభించాలన్నా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. వాటిలో ముఖ్యమైనటువంటి విధి విధానం తులసి కోట దగ్గర పాటించాలి. ఎప్పుడైనా సరే జీవితంలో తొందరగా పైకి ఎదగాలంటే, అభివృద్ధి సాధించాలంటే బుధవారం పూట తులసి కోట దగ్గర నక్షత్రం ముగ్గు వేయాలి. బియ్యపిండితో నక్షత్రం ముగ్గు వేసి అక్కడ ఒక ఉసిరిక దీపాన్ని వెలిగించాలి. ఉసిరికాయ పెచ్చు తీసి ఆవు నెయ్యిలో తడిపినటువంటి ఒత్తి వేసి ఉసిరిక దీపాన్ని వెలిగించాలి. అలాగే తులసి కోట దగ్గర ఇంకొక దీపాన్ని కూడా వెలిగించాలి. ఒక మట్టి ప్రమిద ఉంచి ఆ మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి ఒక మామూలు ఒత్తి, ఒక కుంభ ఒత్తి, ఈ 2 వేసి దీపాన్ని వెలిగించాలి. బుధవారం తులసి కోట దగ్గర ఇలా నక్షత్రం ముగ్గు వేసి ఉసిరిక దీపము, దానితో పాటుగా ఒక కుంభవత్తి, ఒక మామూలు ఒత్తి వేసి ప్రమిద దీపము వెలిగించిన తర్వాత పాలు, తేనె తులసి కోట దగ్గర నైవేద్యంగా సమర్పించాలి. ఈ ప్రత్యేకమైనటువంటి విధి విధానము కనీసం 5 బుధవారాలు పాటించినట్లయితే శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహము, లక్ష్మీ కటాక్షము కలిగి జీవితంలో కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అదేవిధంగా శుక్రవారం పూట గృహంలో తప్పనిసరిగా ధూపం వేస్తూ ఉంటే కూడా ఇంటి యజమానికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. రూపాయి నాణ్యానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన విధి విధానం జన్మ నక్షత్రం ఉన్న రోజు పాటిస్తే కూడా జీవితంలో అభివృద్ధి అనేది చాలా చక్కగా ఉంటుంది. ఎప్పుడైనా జన్మ నక్షత్రం ఉన్న రోజు ఒక రూపాయి నాణ్యం తీసుకోండి. జన్మ నక్షత్రం కానీ నామ నక్షత్రం కానీ ఉన్న రోజు ఒక రూపాయి నాణ్యం తీసుకొని శ్రీ మహాలక్ష్మీదేవిని, పరమేశ్వరుణ్ణి మనస్సులో స్మరించుకుంటూ ఆ రూపాయి నాణ్యాన్ని విభూతిలో ఉంచి ఆ తర్వాత ఈ రూపాయి నాణ్యంతో 3 సార్లు అపసవ్య దిశలో దిష్టి తీసుకోండి. అలా రూపాయి నాణ్యంతో దిష్టి తీసుకున్న తర్వాత ఆ రూపాయి నాణ్యానికి ఒక 11 రూపాయలు కూడా కలిపి ఎక్కడైనా దేవాలయం బయట వాటిని ఎవరికైనా ఇచ్చేసేయాలి. ఇలా చేస్తే మీకున్నటువంటి జాతక దోషాలు, దృష్టి దోషాలు వీటన్నిటినీ తొలగింపజేసుకొని కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే జన్మ నక్షత్రం ఉన్నప్పుడు మీ ఇంటి దైవానికి పాలతో చేసినటువంటి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి వాటిని ప్రసాదంగా స్వీకరించి అందరికీ పంచిపెట్టడం ద్వారా కూడా కష్టానికి తగిన ప్రతిఫలం తొందరగా లభిస్తుంది. ఎప్పుడైనా సరే నెలకొకసారి కొండపైన ఉన్నటువంటి దేవాలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోవాలి. కొండపైన ఉన్నటువంటి ఆలయ దర్శనం చేసినట్లయితే కూడా జీవితంలో పురోభివృద్ధి అనేది తొందరగా జరుగుతూ ఉంటుంది. జీవితంలో ఎంత కష్టపడ్డా సరే అభివృద్ధి ఆలస్యమవుతూ ఉన్నట్లయితే ఒకసారి జన్మ నక్షత్రం ఉన్న రోజు నువ్వుల దానం ఇచ్చుకోండి. జన్మ నక్షత్రం ఉన్న రోజు దేవాలయ ప్రాంగణంలో నువ్వులు దానం ఇచ్చుకోవటం ద్వారా కూడా జీవితంలో కష్టానికి తగిన ప్రతిఫలం తొందరగా లభిస్తుంది. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తూ ఎప్పుడైనా కష్టం ఎక్కువగా ఉండి ఫలితం తక్కువగా ఉన్నప్పుడు రావి చెట్టు కింద కూర్చొని రామనామాన్ని స్మరించుకోండి.
శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ రావి చెట్టు కింద కూర్చొని వీలైనన్ని సార్లు పఠించినట్లయితే కూడా జీవితంలో తొందరగా కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఈ విధి విధానాలు పాటించండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే గృహంలో సభ్యులందరికీ వాస్తుదోష ప్రభావం లేకుండా ఉండటానికి, వాస్తుపరంగా ఇంట్లో సభ్యులందరికీ అదృష్టం కలిసి రావటానికి ఎలాంటి సులభమైన విధి విధానాలు గృహంలో పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.